నువ్వు అజ్జు కదా? అజ్జువే కదా? ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అదే పాపం నా క్రష్. It's a crazy, 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 crazy feeling. ఇల్లు కదా? ఓకే, నీ లవర్ కదా? కాదు, వీడియోస్ చేస్తారు కదా? పండుకి బ్రేకప్ అయిపోయింది కదా, ఎక్స్ కదా? బెస్ట్ ఫ్రెండ్స్. పండు నేను బెస్ట్ ఫ్రెండ్స్. సందు దొరికిందో చేస్తాడయ్యో. నీ పేరేం పేరు? నా పేరు. ఆమె పేరు ఏంటైతే నీకేంటి? అందాన్ని ప్రేమిస్తూ సరదా పడు నాన్నా. పండుకి ఎందుకు మధ్యలో? అయ్యో, ఆమె మా వదినమ్మ. అయినా నా క్రష్. క్రష్ అయితే నువ్వు అలా ఎలా తీసుకుపోతావు? పోతా సయ్యర పోతే ఏమైతుంది? ఆ సినిమాకి ఎందుకు పోవద్దు? ఆ సినిమా ఎక్స్ గుర్తొస్తారు అది ఇది అని చెప్పేసి స్టోరీలు వాళ్ళట్లో పెడితే నాకు నువ్వు ఎందుకు గుర్తొస్తావు? నీకు నేను గుర్తొస్తానా? ఇంకా లవ్ చేస్తున్నా నన్ను? నాకు ఇంకా మర్చిపోలేను, గుర్తొస్తావు నాకు. నేను తిట్టాను ఇప్పుడు నిన్ను. మంచి మంచి చెప్పాలి, పోవద్దురా అంటే. అయినా నా ఇష్టం కదనే, నేను పోతా, నువ్వు నా ఎక్స్వి, నీకు ఎందుకు అడగాలి పర్మిషన్? So what's up people, welcome back to the channel. Yeah guys, welcome back. So ee roju మా ఫైర్ గర్ల్స్ కి ఏదో నేర్పియాలంటే ఏం నేర్పియాలి? బండి నేర్పియాలి. రైడ్ ఫ్లై హైగా దూసుకెళ్తాను. కేటీఎం ఫస్ట్ ఇంత మంచి స్పోర్ట్స్ బైక్ నేర్పియమంటున్నారు. స్కూటీ వచ్చానా? స్కూటీ వచ్చి నాకు వచ్చు. డ్యూక్ స్కూటీ అంట. అరే డ్యూక్ అన్నారుగా? డియో అన్న, నువ్వు వేరే సరే డియో స్పెల్లింగ్ చెప్పు జల్లి. నేను చదువుకోలే. అది నువ్వు ఉరుకుతుంటే ఎవరో పందొచ్చి ఉరుకుతున్నట్టు అనుకుంటారు. అన్న, నేను చదివింది తెలుగు కన్నడ కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు. తెలుగు కన్నడ ఇంగ్లీష్ రాదు. ఏంటి? డియుఓ. అమ్మ తోడు. సరే అవన్నీ. సో ఫస్ట్ థింగ్ జరుగురి చెప్పు. బండి కూర్చొని లేపా, నాకు తెలుసు అది. ఎర్రిదానా. మనకు నేర్పు. ఫస్ట్ థింగ్ దీని వచ్చేసి జూక్ 200 అంటారు. ఇది 200 cc బండి. సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఎక్కాలి మంచిగా. టచ్ చేయడానికి ఐఫోన్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయొచ్చు ఎందులో? అన్న బండి నడుపుకుంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా నేర్పిస్తున్నప్పుడు నేర్చుకుంటాను. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ వస్తుందని అడిగిన అన్న. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇంకా అవి కూడా వస్తాయి చూడు. హోమ్ కావాలన్న. రైట్. సో ఫస్ట్ థింగ్ మీరు కీ తిప్పాలి. నువ్వు అజ్జు కదా? అజ్జువే కదా? ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. జీన్స్లో వచ్చిన చావిలమ్మరో ఏ హార్టీ వెల్కమ్. నేను మాట్లాడడానికి వచ్చా. నేను యాక్చువల్గా అజ్జు ఫ్యాన్ నే. మాట్లాడండి. నేను మీకు చాలా లాంగ్ బ్యాక్ టెక్స్ట్ చేశా, మీరు చూసుకోలేదు, ఇప్పటివరకు రిప్లై ఇవ్వట్లేదు. టెక్స్ట్ అంటే దేంట్లో? ఇన్స్టాలోనే. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేస్తారు. ఏమన్నట్టు మీ ఐడి? సిగ్గు చూపిస్తాడు. సిగ్గు. అదే పాపం నా క్రష్. It's a crazy, 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 crazy feeling. ఇద్దరు లవర్లు ఉన్నారని నీకు తెలియదా? క్రష్ కి ఎంత మంది వన్నొద్దు సబ్స్క్రైబర్ డీసెంట్ బిహేవ్ చేయి. ఏమన్నట్టు మీ ఐడి? అట్లా దగ్గరికి పోతున్నా అన్న, గుండె పక్కన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఇది నీదేనా? వైఫ్ లెక్క ఉండకు. మరి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? చాలా మంది పెడతారు మెసేజ్ అట్లా అని చెప్పి. క్రష్ అంటే ఏ విధంగా క్రష్? క్రష్ అంటే చాలా ఫీలింగ్స్ ఉంటాయి. ఏం ఫీలింగ్స్? ఏమో జారుతుంది. లవ్, లస్, అవి చెప్పారు అన్నీ ఉంటాయి. వీళ్ళు తెలుసా నీకు? మౌని కదా? ఇంకా మీ ఇద్దరు పేరు అయితే లిటరల్ గా తెలీదు. పేరు పంది. సారీ నా పేరు తెలుసా?
టిల్లు కదా ఆ. ఓకే నీ లవర్ కదా కాదు వీడియోస్ చేస్తారు కదా ఆ. నీ లవర్ అని తెలుసు కాదు వదిలేసిన బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయింది ఎంత ఇప్పుడు ఎవరు మరి లడ్డు లడ్డు అంటే సెకండ్ లైఫ్ ఎక్సా నేను ex. ఎక్స్ అంటే నమ్మంది ఇంకా నా దగ్గర నా క్రష్ దగ్గరికి రా మరదలు. క్రష్ ఏ బావా సొంత ఆగు ఏంటి జారిపోయినా అది. క్రష్ అయిపోయి పిల్ల రాగానే జారిపోతున్నావు. అంటే క్రష్ అంటే ఏమి ఇష్టం నాలో అట్లా అంతగానం పిల్ల రాగానే జారిపోతున్నావు. పట్టేసుకుంటుండు అజ్జన జ్యూసలేమని లేదు తెచ్చి అట్లా. అంటే క్రష్ పట్టుకోవడానికి కూడా ఉండదా కాదు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నావు అలా సరదాగా నేను యాక్చువల్ గా అట్లా వస్తున్నా అంటే ఎప్పుడు చేస్తున్నావు తెలీదు ఎడికో అక్కడ అబ్బాయిలు బాయ్ నిన్ను చూసాక అన్ని మర్చిపోయా ఎటు పోయి వస్తున్నాడో కూడా బాగానే కలుపుతున్నావు పులిహార అజ్జు దగ్గర నుంచి నేర్చుకుంటాం కదా పులిహార అనేదా పండు చూసిందనుకో పండుకి బ్రేకప్ అయిపోయింది కదా ఎక్స్ కదా బెస్ట్ ఫ్రెండ్స్ పండు నేను బెస్ట్ ఫ్రెండ్స్ సందు దొరికిందో చేస్తాడయ్యో జస్ట్ ఫ్రెండ్సే కదా బెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మేము అది బండి నేర్చుకుంటూ అట్లా ఒక రీల్ కొడదామని వచ్చింది అది సయ్యార పాటలో ఒక రీల్ తీసాం డిస్టర్బ్ మేము ఈరోజు మూవీకి వెళ్తున్నాం సేమ్ మూవీ ఏ మూవీ సయ్యారా సయ్యారానా నువ్వు కూడా రావచ్చు కదా నువ్వు ఎట్లా అంటే తెలుసా నువ్వు ఎట్లా తెలుసా పోమాలా అంటే నన్ను కూడా పిలువు అంటే అన్నా నార్మల్ గా సరే వెళ్ళిపో అని చెప్పి అన్నా రావచ్చు కదా నువ్వు కూడా. ఆయన చూసిండు చూడలేనా మొన్ననే పోలేనా నువ్వు మొన్న పోయింది సయ్యారా కాదే సాక్ష్యం ఇప్పుడు పోతావా ఏంటన్నా ఎవరో వచ్చి అడిగితే ఎందుకు ఇప్పుడు నన్ను ఇప్పుడు ర్యాండమ్ గా వచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు రమ్మనగా నేను ఇట్లా పోతానా ఫోన్ అడిగింది పాపం కులుకుతున్నావు ఇట్లా 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 అంటే తిరుగుతున్నావు చాలా అంటే రోజులు రాడా ఏంటి నాకు అమ్మాయిలంటే సిగ్గు రాను అట్లా అమ్మాయి సరే పండగ ఫోన్ చేస్తావా నేను పోతా విజయవాడకి అందుకు ఫోన్ చేస్తా పండుగ ఎందుకు మధ్యలో అయ్యో ఆమె మా వదిన అమ్మా అయినా నాకు crush. క్రష్ అయితే నువ్వు అలా ఎలా తీసుకుపోతావు నేను క్రష్ అలా ఎలా తీసుకోవద్దు, కార్లో తీసుకోవద్దు. నీకేమన్నా ప్రాబ్లమ్ అజ్జు నాకు ప్రాబ్లం నీ కాదు పండుకుంది ప్రాబ్లం మనకుంది ప్రాబ్లం పండుగ ఎందుకు ఉంటది ప్రాబ్లం నువ్వు నేను చూసుకుంటా నువ్వు ఆడు. నా సపోర్ట్ ఇల్లు ఉండు టిల్లు నాకు సపోర్ట్ ఇల్లు ఏంటి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు పండు కాల్ చేయాలి కావాలంటే పాపని వచ్చేస్తా ఇంటర్వ్యూ ఒకసారి ఫోన్ చేయక్క ఫోన్ భవి పండు ఫోన్ చేద్దాం నువ్వు బుక్ చేసినావు చేయలేనా చాలా ఆఫర్ కదా పండు కాల్ చేయి నేను చేయలేదు. పండుకి మధ్యలో మేము మాట్లాడుకుందాం అక్క. నువ్వు ఏంటంటే పోతున్నావు నువ్వు కలుపుతున్నావు కదా బాగా అన్నా అజ్జు నా క్రష్ అబ్బా ఏయ్ వాట్ యు వాట్ ఈ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా వెయిట్ పండు చూసిందనుకో క్రష్ కాదు క్రాష్ అయితే Wait. పండు చూసినా నేను తీసుకెళ్తా సరే ఆగు ఫోన్ వెయిట్ చేస్తా. యాక్చువల్ నీ పేరేం పేరు నా పేరు ఆమె పేరు ఏంటైతే నీకేంటి అందాన్ని ప్రేమిస్తూ సరదా పడు నాన్నా నాకు అర్థం కాదు పేరు చెప్తలేదు కానీ అరే. నాకు తెలియదు. అసలు చాలా లవర్ నువ్వు ఏం చేస్తున్నావురా నా రైట్ హ్యాండ్ సుహాసన సుహాసన ఏం పేరు నీ పేరు సుహాసన చూడక్క ఎవరో వచ్చింది సయ్యార మూవీ పోతున్నాడు బాగా పండు సయ్యార మూవీ పోతున్నారంట ఏదో అమ్మాయి వచ్చి నా క్రష్ అంటే సయ్యార ఏహే, నువ్వు అంత వీళ్ళ మాటలు ఇదిగో, మన సబ్స్క్రైబర్ మనకి ఎవరు సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ మన టీమ్ పబ్లిక్ సబ్స్క్రైబర్ అయితే చెప్పట్లేదు మాట్లాడుతుందిగా పండగ అయితే మన టీమ్ పబ్లిక్ అందరు వీడియోలు చూస్తారంట నీ వీడియోలు చూస్తారంట నీ రీల్స్ చూస్తారంట అందరు అమ్మ మీద ఒట్టు అద్దన మీద ఒట్టు ఒకరు మాట్లాడండి నాకేం వినిపిస్తారు ఒకరు మాట్లాడండి నేను మాట్లాడుతున్నా చూడు సారీ పండు అయితే ఇప్పుడు ఇంకే తగ్గించుకో సరే ఇప్పుడు అయితే ర్యాండమ్ గా వచ్చింది ఇప్పుడు ఆమె సినిమా కనగా నేను ఎందుకు పోతా చెప్పు ఒక మాట నువ్వు ఎందుకు పోతున్నావు పోయినామనుకో చెప్పు తీసుకుని మొహం మీద కొడతా అయితే నీకు సంబంధం లేదు కదా నేను ఎక్స్ నాకు సంబంధం నేను లేదు పోవచ్చు ఆ సినిమాలకి వెళ్ళొద్దనే నేను కూడా పోలేదు ఏ సినిమా సరియారా పోతా సయ్యర పోతే ఏమవుతుంది ఆ సినిమాకి ఎందుకు పోవద్దు ఆ సినిమా ఎక్స్ గుర్తొస్తారు అది ఇది అని చెప్పేసి స్టోరీలు పెట్టి వాళ్ళట్లో పెడితే నాకు నువ్వు ఎందుకు గుర్తొస్తావు నీకు నేను గుర్తొస్తానా ఇంకా లవ్ చేస్తున్నా నన్ను నాకు ఇంకా మర్చిపోలేను గుర్తొస్తావు నాకు గుర్తుకొస్తున్నాయి అట్లా జోక్ చేస్తూ అట్లా జోక్ కాదు నువ్వు చెవిలో పువ్వు పెడుతున్నాడు వీడు ఇయో పర్లేదు ఆయన నేను ఎందుకు పోతా చెప్పు ఒక మాట తమాషాలు మాట్లాడకుండా మూసుకొని ఉండు నువ్వు గనక సినిమాకి వెళ్ళినట్టు నాకు ఇంతగానో అర్థమైనా సరే చెప్తున్నా అమ్మాయితో పోతావు సిగ్గులేదు అన్నా అందుకోసం అయితే నువ్వు నేను పోయి ఏడ్చుకుందాం
ఇగో నువ్వు ఇట్లా రెచ్చదెంగితే నేను నిజంగా పోతా, అర్థమవుతుందా? పోకురా, నేను ఏమైనా మంచిగానే చెప్తున్నా మంచిగా కాదు, ఇట్లా రెచ్చగొట్టదు. మళ్ళీ తిడుతున్నావు నువ్వు నన్ను. ఇట్లా తిడితే నాకు సైకిల్ పోతా నేను సినిమాకి. నేను తిట్టాను ఇప్పుడు నిన్ను. మంచి చెప్పాలి పోవద్దురా అంటే. అయినా నా ఇష్టం కదనే, నేను పోతా, నువ్వు నా ఎక్స్వి, నీకు ఎందుకు అడగాలి పర్మిషన్? పిచ్చి పట్టిందా? నేను అసలు పోవాలని ఇంటెన్షన్ లేదు. నువ్వు ఇట్లా రెచ్చదెంగితే నాకు నిజం పోవాలనిపిస్తుంది. సరే పోయి నా ఇజ్జత్ అంతా తీస్తే. సరే మళ్ళీ నువ్వే బొమ్మన్నావు కదా, రైట్ సైడ్ మళ్ళా. అక్క డ్యూక్ బండి మీద అన్నా నేను కార్ వేసుకొని గర్ల్స్ అందరూ వేసుకొని వెళ్ళిపోతా, నువ్వు డూప్ తీసుకొని వెళ్ళిపో. విల్లరా వదిలే బాధ్యత నాది, వీళ్ళ ముగ్గురు. సరే పంపిస్తా, నాకు వీడియో పంపిస్తా. నాకు దీన్ని ఆడ ఎత్తుదేంగి ఒకసారి రైట్ హ్యాండ్ కి రైట్ లెఫ్ట్ ఉండదు, చూసుకో. మళ్ళా ఏంటన్నట్లా చేస్తున్నావు మొత్తం. లేకపోతే నీ కోసం ఏఎంబి మాల్ లో బుక్ చేస్తా. వచ్చేటప్పుడు మనం చేస్తాం, మనం డీలింగ్ మంచి బండి తాళం ఇచ్చేసి మంచిగా పోరి సరదా పోయి వచ్చేస్తాం మూవీకి. ఇప్పుడు ఒక నిమిషం, సబ్స్క్రైబర్ కోరిక, మన కోరిక తిరిగా బండి చూడాలన్నా టమాటా తీసుకో. మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఒక సబ్స్క్రైబర్ ఇట్లా తీసుకొని పోతున్నావు, సబ్స్క్రైబర్ తో మూవీ కూడా తప్పే. రై మంది బైకు సర్రు సర్రు సర్రు